చట్ట ప్రకారం వెళ్ళండి. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్‌పై హైకోర్టు స్టేకు నో. శాంతి సందేశంతో యుద్ధభూమికి. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుతంగా పరిష్కారమే లక్ష్యం. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్‌పై హైకోర్టు స్టేకు నో. ఆ భవనాలకి సర్పంచ్ అనుమతి చెల్లదన్న సర్కార్. ఇవ్వాల్సింది పంచాయతీ కార్యదర్శి అని వెల్లడి. ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని వివరణ. 20 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో కట్టుకున్న భవనాలను ఇప్పుడు అక్రమ నిర్మాణాలని అంటే ఎలా? ఒక శాఖ అనుమతులు ఇస్తే మరొక శాఖ కూల్చేస్తుంది. హైడ్రామా. దాన్ని ఎలా ఏర్పాటు చేశారు? పరిధి ఏంటి, విధులేంటి, చట్టబద్ధత ఏంటి? హైకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 12కు వాయిదా. జీవో 111 ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి. ఉన్నత స్థాయిలో చర్చలు పరిశీలిస్తున్న ప్రభుత్వం. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వాసుపత్రులు పరిరక్షణే లక్ష్యంగా ఔటర్ వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాలకు హైడ్రా పరిధిలోకి. జన్వాడలో నాకు ఫామ్ హౌసే లేదు. నా మిత్రుడు ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నా. అది బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చివేయిస్తా. ముందుగా సీఎం మంత్రుల ఫామ్ హౌస్లు కూలుదాం. బేసిక్గా ఇక్కడ ఫామ్ హౌస్ల విషయానికి వస్తే కేటీఆర్ నిన్న అసలు నాకు ఫామ్ హౌసే లేదు, అది నా మిత్రుడిది, నేను అది లీజుకి తీసుకొని వాడుకుంటున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ హరీష్ రావు వచ్చి అసలు హైడ్రా అనేది పెద్ద హైడ్రామా, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు తెలంగాణలో. ఈ గందరగోళానికి తెరలేపింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మొత్తం డైవర్షన్ చేస్తున్నారు హైడ్రా పేరుతో నాయకుల్ని బెదిరించే పని చేస్తున్నారు, అక్కడ భూముల్ని లాక్కునే పని చేస్తున్నారు. సో ఇదంతా రాజకీయ గందరగోళం. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కుదురుతాయి ఇలాంటివన్నీ అని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో కన్వెన్షన్ గురించి కూడా ఒక గందరగోళం జరుగుతూ ఉంది. అది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో కట్టారు అని చెప్పేసి. ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్కి వచ్చేసరికి అనుమతులు ఇచ్చింది గ్రామ పంచాయతీ ఇచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్ కాదు అది. గ్రామ పంచాయతీకి అసలు అర్హత లేదు అని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. వీళ్ళు కూడా గవర్నమెంట్ తరపున లాయర్లు కూడా అదే కొట్లాడుతున్నారు. సో ఇక్కడ కేటీఆర్కి క్లియర్గా తెలుసు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, దేంట్లో ఉంది ఆ ల్యాండ్ అనేది. కేటీఆర్కి తెలియకుండా అయితే లీజ్కి తీసుకుని ఉండరు. ఎందుకంటే ఆయన చుట్టూ కూడా అధికారులే తిరుగుతుంటారు. మొన్నటి వరకు ఆయన అధికారంలో ఉన్నారు, అధికారులు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. సో అధికారులకు తెలుసు అది ఏ జోన్లో ఉంది, ఆ జోన్లో ఉంటే దానివల్ల వచ్చే దుష్ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి కూడా ప్రజలకు, అక్కడ ఉన్న అధికారులకు తెలుసు. అధికారులు చెప్పినా వినిపించుకొని పరిస్థితుల్లో కేటీఆర్ ఉన్నారా, లేదంటే అసలు నిజంగానే ఆయనకి తెలియదు, ఆయన దృష్టికి వెళ్ళలేదా, లేదు అన్నీ తెలిసి అక్కడ ఫామ్ హౌస్ లీజుకి తీసుకున్నారా? ఒకవేళ ఆయన ఫామ్ హౌస్ కాదు, ఒకవేళ ఆయన సొంత ఫామ్ హౌస్ కాదు, ఆయనే ప్రకటించారు, ఆయన ప్రకటించిన ప్రకారం కాకపోవచ్చు. ఎందుకంటే బినామీలు చాలామంది ఉంటారు. ఇక్కడ ఆయన సొంతగానే ఒక విషయాన్ని క్లారిటీ చేస్తున్నారు. నాకు బినామీలు ఉన్నారు, ప్రణీత్ రెడ్డి లాంటి బినామీలు ఉన్నారు అని చెప్పి క్లియర్ చేస్తున్నారు. సో ఫస్ట్ దీనిపైన ఫోకస్ చేయాలి. కేటీఆర్కి బినామీలు ఉన్నారు, సో అది ఆయన బినామీకి పేరు మీద ఆయన ఆస్తులు పెట్టి దాన్ని ఆయన పేరు మీద లీజ్ తీసుకున్నాడా, లేదంటే ఇంకేం జరిగింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చాలామంది ఆ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కేటీఆర్ ఫామ్ హౌసే అంటారు తప్ప వేరే వాళ్ళది అనరు. సో లీజుకి తీసుకొని నడిపించుకోవాల్సిన అంత అవసరం అయితే కేటీఆర్కి లేదు. సో సొంతంగానే తను ఫామ్ హౌస్ నిర్మించుకోవచ్చు, కానీ అది ఎవరిదో అని చెప్పుకోవడం అయితే దౌర్భాగ్యం. జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, స్నేహితుడికి లీజ్ తీసుకున్న. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. బఫర్ జోన్లో సీఎం ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి, నిజాయితీ ఉంటే వాటిని కూల్చాలి. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇక్కడ బేసిక్గా హైడ్రా అని మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ కోర్టు అయినా సరే రేపు పొద్దున్న ఒక 100 ఫామ్ హౌస్లు ఐడెంటిఫై చేసింది అనుకోండి, 100లో ఒక 30 అపోజిషన్ పార్టీ, వేరే పార్టీవి, లేదంటే మా అనుకూలమైన వ్యక్తులవి కాదు అన్నప్పుడు మొదలు అక్కడి నుంచి పెడుతుంది, ప్రతిపక్షం నుంచి మొదలు పెడుతుంది. ఆ ప్రయారిటీ 100 కూల్చుకుని వచ్చేసరికి, అంటే నా లిస్ట్ వచ్చేసరికి ఒక 50లో నేను ఉంటే, అది గవర్నమెంట్ మనిషిని అయితే నేను, నా లిస్ట్ ఆ ప్రయారిటీ లిస్ట్ వచ్చేసరికి ఒక 4 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే రోజుకొకటి కూల్చుకుంటూ ఏదో చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ సెలవులని, లేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపిస్తూ అసలు వాళ్ళు ఎవరివి అయితే టార్గెట్ చేశారో వాళ్ళే కూలుస్తారు. కానీ ఆ ప్రయారిటీ లిస్ట్లో అందరివి ఉంటాయి. రేపొద్దున రేవంత్ రెడ్డిది కూడా ప్రయారిటీ లిస్ట్లో పెడతారు, 80లోనో 90లోనో 70లోనో పెడతారు. కానీ 1 నుంచి 30లో ఉండే హిట్ లిస్ట్ ఎవరిదైతే ఉందో, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి, కవిత లాంటి, లేదంటే చోటమోట నాయకులు ఎవరైతే గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు 111 జీవోలో క్యాచ్మెంట్ ఏరియాలో ఎఫ్టీఎల్స్లో ఉన్నాయో వాళ్ళపైనే దృష్టి పెడతారు. సో వాళ్ళ లిస్టే ప్రిపేర్ చేస్తారు. ఒక 500 ఎఫ్టీఎల్ ఫామ్ హౌస్లు కానీ, లేదంటే అక్రమ నిర్మాణాలు కానీ గుర్తిస్తే ఆ 500లో ఎవరు మనకు టార్గెట్ అనుకుంటారో వాళ్ళవి ముందలు కూలుస్తారు. ఈ ప్రయారిటీ లిస్ట్లో ముందలు వాళ్ళ పేర్లే ఉంటాయి.
ఆ లాస్ట్కి వచ్చేసరికి ఉండొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు, ఇంకొకరి పేరు ఉండొచ్చు, ఎవరి పేర్లైనా ఉండొచ్చు. ఆ పేర్ల కన్నా ముందులో వచ్చే లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రయారిటీ లిస్ట్లో ముందల బీఆర్ఎస్ వాళ్ళయో బీజేపీ వాళ్ళయో ఉంటాయి, ఆ తర్వాతే కాంగ్రెస్ వాళ్ళే ఉంటాయి. సో ఈ ప్రయారిటీ లిస్ట్ ప్రకారం కోర్టు కూడా నీది కూలిస్తే ఆపమనే అధికారం ఉంది తప్ప నీది కూల్చారు కాబట్టి పక్కోడిది ఎందుకు కూల్చట్లేదని అడిగే అధికారం అయితే ఎవరికి ఉండదు. సో కోర్టు వీటిని ఎంకరేజ్ చేయదు. వాళ్ళది కూలుస్తారు, ప్రయారిటీ లిస్ట్లో ఉంది, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళది జరుగుతుంది. జరిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా చూస్తావు, ఎందుకు జరగదు ఆఫీసర్స్ని కూడా అలాగే చెప్తుంది కోర్టు. కానీ వాడెళ్ళి వీడిది కూల్చండి వాడిది కూల్చండి అనే ప్రసక్తి అయితే ఉండదు.